Hi everyone. In this video, I'm going to explain Kabir's poem. It is line by line మీకు explain చేస్తాను. So first line, it is needless to ask of a saint the caste to which he belongs. So saint, sadhuvu. So needless, pointless or meaningless. సో ఒక స్పిరిచువల్ లీడర్ని స్పిరిచువల్ గురువును ఏ కాస్ట్ ఏ కాస్ట్ అని అడగడం, ఏ కులం వాడవని అడగడం అనేది అర్థవంతమైనది కాదు. ఇది అర్థం లేనిది, పాయింట్లెస్, మీనింగ్లెస్ అంటున్నాడు. సో అందుకే కబీర్ ఈస్ సేయింగ్ దట్ ద కాస్ట్ ఈజ్ ఇర్రిలవెంట్ వెన్ ఇట్ కమ్స్ టు స్పిరిచువాలిటీ. సో ఇట్ ఈస్ పాయింట్లెస్, ఇట్ ఈస్ మీనింగ్లెస్ టు ఆస్క్ the caste to which he belongs, to ask the saint's caste. Next, for the priest, the warrior, the tradesman, and all the 36 castes alike are seeking for God. సో కబీర్ ఇక్కడ ఏం ఎంఫసైజ్ చేస్తున్నారంటే స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ లిమిటెడ్ టు ఎనీ పర్టికులర్ కాస్ట్. ఇది ఒకే కుల వ్యక్తులకి సంబంధించింది కాదు ఆధ్యాత్మికత అనేది. అందులో ప్రీస్ట్లు, పూజారులు, వారియర్, యోధులు, ట్రేడ్స్మెన్, వ్యాపారస్తులు, అలాగే 36 కులాల వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఒకే విధంగా అలైక్ అందరూ కూడా ఒకే విధంగా దేవుని కోసం అన్వేషిస్తున్నారు. సో దే ఆర్ ఆల్ సీకింగ్ ఫర్ గాడ్. సో ది స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ లిమిటెడ్ టు ఎనీ పర్టికులర్ కాస్ట్. ఓకే, సో పీపుల్ ఆఫ్ ఆల్ castes కెన్ అచీవ్ స్పిరిచువల్ లిబరేషన్. సో స్పిరిచువల్ లిబరేషన్ అంటే ఇక్కడ ముక్తి కోసం అందరూ, అన్ని కులాల వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అచీవ్ చేయగలుగుతారు అని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ built folly to ask what the caste of a saint may be. సో ఇందులో ఇక్కడ folly means foolishness. ఓకే, సో కబీర్ ఏమంటే ఈ రిపీటింగ్ హిస్ పాయింట్ ఫ్రమ్ ది ఫస్ట్ లైన్ నుంచి అతను ఏం చెప్తున్నాడు అంటే ఈ సేయింగ్ దట్ కాస్ట్ ఈజ్ రిలెవెంట్ ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్. సో మనకి ఆధ్యాత్మికతలో కాస్ట్ అనేది అసంబద్ధమైనది, అసలు సంబంధించిందే కాదు. సో ఎనీ కాస్ట్, అది ఎవరైనా, ప్రీస్ట్ కావచ్చు, వారియర్ కావచ్చు, వ్యాపారస్తుడు కావచ్చు, ఎవరైనా దేవుని కోసం అన్వేషించవచ్చు. సో ముక్తి పొందవచ్చు, కెన్ అచీవ్ స్పిరిచువల్ లిబరేషన్. నెక్స్ట్, ద బాబా హ్యాస్ సాట్ గాడ్. ద బాబా మంగళ పని చేసేవాడు, ద వాషా ఉమెన్ బట్టలు ఉతికే స్త్రీ, అండ్ ద కార్పెంటర్ చెక్క పనులు చేసేవాళ్ళు, కట్టె పనులు చేసేవాళ్ళు. ఈవెన్ రాయిదాస్ వాజ్ అ సీకర్ ఆఫ్టర్ గాడ్. సో ఇందులో కబీర్ ఏం చెప్తున్నారంటే ఈస్ గివింగ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కాస్టెస్ హూ హ్యావ్ అచీవ్డ్ స్పిరిచువల్ లిబరేషన్. సో కబీర్ ఏం చెప్తున్నాడు, సో రకరకాల కులాల నుంచి కూడా చాలా మంది వాళ్ళు ముక్తిని పొందారు. సో దే సాట్ గాడ్, సో దే అచీవ్డ్ స్పిరిచువల్ లిబరేషన్. అందుకే వివిధ కులాలను ఇచ్చాడు. బాబర్, ఓకే, ద పర్సన్ హూ కట్స్ హెయిర్ ఇస్ ఎ బాబర్, హీ సాట్ గాడ్. అండ్ వాషర్ ఉమెన్ బట్టలు ఉతికే వాళ్ళు కూడా దేవుణ్ణి అన్వేషించారు, వాళ్ళు కూడా ముక్తి పొందారు. సో కార్పెంటర్ వడ్రంగి పని చేసే వాళ్ళు కూడా. అలాగే ఈవెన్ రాయిదాస్. సో రాయిదాస్ అనే ఒక వ్యక్తి ఎవరు అంటే అతను ఒక సాధువు, సెయింట్ పోయెట్. అతను భక్తి మూమెంట్ లో ఒక ముఖ్యమైన వ్యక్తి. సో ఈ రాయిదాస్ అతను కూడా దేవుణ్ణి అన్వేషించాడు. అంటే రాయిదాస్ అనే అతను 14th 16th సెంచరీలో బహుశా నివసించి ఉన్నాడు. అతను లెదర్ వాకింగ్ చమార్ కమ్యూనిటీలో, చమార్ కులస్తులకు చెందినవాడు, నిమ్న కులస్తులకు చెందినవాడు. సో నిమ్న కులస్తులకు చెందిన కూడా రాయిదాస్ అనేవాడు లెదర్ కమ్యూనిటీకి చెందినవాడు కూడా ఆ గాడ్ ని అన్వేషించాడు, ముక్తిని సాధించాడు, ముక్తిని పొందాడు. కాబట్టి స్పిరిచువల్ లిబరేషన్ కి, ఆధ్యాత్మిక ముక్తికి ఎటువంటి కులము అవసరం లేదు. ఏ కులం వారైనా కూడా దేవుని చేరుకోవచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్, ద రిషి స్వప్చ వాజ్ ఎ tanner బై కాస్ట్. సో ఋషి స్వప్చ అంటే ఈ ఋషి కూడా, స్వప్చ అనే ఋషి కూడా ఒక సెయింట్, 15th సెంచరీ సెయింట్. ఇతను లో కాస్ట్ ఫ్యామిలీకి చెందినవాడు. సో ఇతను కూడా స్పిరిచువల్ లిబరేషన్ సాధించాడు. దేవుని పట్ల అంకిత భావం ఉంది, భక్తితో అతను స్పిరిచువల్
ఆధ్యాత్మిక ముక్తిని సాధించాడు. కానీ అతని కాస్ట్ ఏంటిది? టానర్. టానర్ అంటే ఎవరు? చర్మకారుడు. సో చర్మకారుడైన రిషి స్వప్చ కూడా అతను దేవుణ్ణి యొక్క డివోషన్ తో అతను స్పిరిచువల్ లిబరేషన్, ఆధ్యాత్మిక ముక్తిని సాధించాడు. అంటే దీన్ని బట్టి ఇతని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని చేరుకోవడానికి ఎటువంటి కులము అవసరం లేదు. అగ్రవర్ణమా, నిమ్న కులమా, చర్మకారుడా, వాషమనా, కార్పెంటరా, బాబరా అనేది సంబంధం లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్, హిందూస్ అండ్ ముస్లిమ్స్ alike have achieved that end where remains no mark of distinction. So ఇక్కడ కబీర్ is saying that spiritual liberation is open to all people regardless of their religion or caste. సో స్పిరిచువల్ లిబరేషన్ అనేది మతంతో సంబంధం లేదు, నువ్వు ముస్లిమా హిందూ అని సంబంధం లేదు. సో వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్ లేదా హిందువులు కూడా వాళ్ళు కూడా దే అచీవ్డ్ దట్ ఎండ్. ఎండ్ అంటే ఇక్కడ ముక్తిని పొందడము, సో దేవునితో మమైకం కావడము, సో యూనియన్ విత్ గాడ్, దేవుణ్ణి చేరుకోవడము. ఓకే, సో అంటే ఒక ఫిజికల్ ఫామ్ నుంచి ఫార్మ్లెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ విత్ గాడ్ అని. సో ఇట్స్ బికమింగ్ వన్ విత్ గాడ్. సో దేవునిలో ఐక్యం కావడము, లీనం కావడం అనేది హిందూ అయినా ముస్లిం అయినా అందరిది ఒకే విధంగా ఉంటుంది. అక్కడ నో మార్క్ ఆఫ్ డిస్టింక్షన్, ఏమీ తేడా ఉండదు. సో ఇక్కడ పోయేట్ ఓవరాల్ గా ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇది కాస్ట్ సిస్టమ్ మీద అతను ఒక క్రిటిక్ అనమాట, ఇది విమర్శ. సో కాస్ట్ సిస్టమ్ అనేది ఇండియాలో ఎంత సొసైటీలో ఎంత హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, దానివల్ల ఎంత హానికరమైన ప్రభావం చూపిస్తుంది అనేది. అలాగే అతను ఏం రిమైండ్ చేస్తున్నాడు? ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా రిగార్డ్లెస్ ఆఫ్ కాస్ట్, రిలీజియన్ ఏదైనా కానివ్వండి, సో దే కెన్ అచీవ్ లిబరేషన్, స్పిరిచువల్ లిబరేషన్ అని మెసేజ్ ఇస్తున్నాడు. సమ్మరీ చూద్దాము. కబీర్ దాస్ వాజ్ అన్ ఇండియన్ మిస్టిక్ పోయట్. ఆయన ఒక ఆధ్యాత్మిక వాది, కవి, ఒక సేజ్, సెయింట్, సాధువు. సో 1398లో బనారస్ లో జన్మించారు. అతన్ని ముస్లిం కుటుంబం, నేత కుటుంబం, ముస్లిం వీవర్ కుటుంబం వాళ్ళు పెంచుకున్నారు వారణాసిలో. సో అతని పోయట్రీ మనకి బోత్ హిందూయిజం అండ్ ఇస్లాం, సో రెండు మతాల యొక్క ప్రభావం ఆయన పోయట్రీ మీద కనిపిస్తుంది. సో హిందూ మరియు ఇస్లాం మతం యొక్క ప్రభావం ఆయన పోయిటరీలో కనిపిస్తుంది. సో అతను ఏం నమ్మాడంటే యూనివర్సల్ గాడ్, సో దేవుడు ఒక్కడే అనే విషయాన్ని అతను నమ్మాడు. అందుకే అతను అదే బోధించాడు, లవ్, ఈక్వాలిటీ, హ్యూమానిటీని తన పోయమ్స్ ద్వారా బోధించాడు. సో ఇతని పోయమ్స్ అన్ని కూడా వాటిని దోహాస్ అంటారు. దోహాస్ అంటే కప్లెట్స్, 2 లైన్స్ ఉంటాయి. సో అవి వెరీ సింపుల్, డైరెక్ట్ అండ్ ఫిల్డ్ విత్ ప్రొఫండ్ స్పిరిచువల్ విజ్డమ్. ఆ 2 లైన్లోనే మీనింగ్ పూర్తిగా వస్తుంది. దాంట్లో ఒక విజ్డమ్, ఆధ్యాత్మిక జ్ఞానం అందులో ఉంటుంది. సో కబీర్ క్రిటిసైజ్ బ్లైండ్ ఫెయిత్, గుడ్డి నమ్మకాన్ని విమర్శించాడు. సూపర్స్టిషన్, మూఢనమ్మకాన్ని విమర్శించాడు. సోషల్ డిస్క్రిమినేషన్, కుల వివక్షతను, సామాజిక వివక్షతను అతను విమర్శించాడు. సో వైల్ ఎంకరేజింగ్ పీపుల్ టు సీక్ గాడ్ త్రూ సిన్సియర్ డివోషన్ అండ్ రైటియస్ లివింగ్. సో అతను ప్రజలని ఏమని ఎంకరేజ్ చేశాడు? దేవుణ్ణి మీరు అన్వేషించండి. ఎలా? త్రూ డివోషన్, భక్తి ద్వారా, అలాగే రైటియస్ లివింగ్, సో ధర్మ ప్రకారం నివసిస్తూ ఆ విధంగా దేవుణ్ణి చేరుకోవచ్చని అతను బోధించాడు. సో ఇప్పటికి కూడా అతని వర్క్స్ చాలా వేల మంది ప్రజలని ఇన్స్పైర్ చేస్తూ ఉన్నాయి అక్రాస్ రిలీజియన్స్ అండ్ కల్చర్స్. సో అన్ని రకాల మతస్థులకి, అన్ని రకాల సంస్కృతి ఉన్న వ్యక్తులకి అతని యొక్క పద్యాలు, రచనలు, పోయమ్స్ ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి. సో దిస్ పోయమ్ ఈజ్ వన్ ఆఫ్ కబీర్స్ పవర్ఫుల్ మెసేజెస్ అగైన్స్ ద కాస్ట్ సిస్టమ్. సో ఈ పోయం మనం ప్రజెంట్ చదువుతున్న పోయం ఏంటి అంటే అది కాస్ట్ సిస్టమ్ కి, కుల వ్యవస్థకి వ్యతిరేకంగా ఇచ్చిన ఒక మెసేజ్. సో డ్యూరింగ్ దిస్ టైమ్ ఇండియన్ సొసైటీ వాజ్ డీప్లీ డివైడెడ్ బై కాస్ట్ అండ్ రిలీజియన్. సో ఆ సమయంలో భారత సమాజం అంతా కూడా కులము, మతము అనే విషయాలపై విభజించబడింది. సో ప్రజలందరూ కూడా కుల వివక్ష ఎదుర్కొన్నారు, మత వివక్ష ఎదుర్కొన్నారు. ఆ విధంగా ప్రజలన్నీ డివైడ్ అయి ఉన్నారు కులం, మతం పేరు పైన. పీపుల్ బిలీవ్డ్ దట్ వన్స్ సోషల్ స్టేటస్ డిటర్మైన్ వన్ స్పిరిచువల్ వర్త్. సో ప్రజలు ఏమనుకునే వాళ్ళంటే వారి యొక్క సోషల్ స్టేటసే, సామాజిక యొక్క హోదానే, సమాజ హోదానే
వాళ్ళ యొక్క స్పిరిచువల్ వర్త్, ఆధ్యాత్మిక వర్త్ విలువని తెలియజెప్తుంది, నిర్ణయిస్తుంది అనుకున్నారు. కబీర్ స్ట్రాంగ్లీ అపోజ్ దిస్ బిలీఫ్. కబీర్ ఈ విషయాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఏమని? డిక్లేర్ దట్ గాడ్ ఈజ్ ఈక్వల్లీ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్. దేవుడు అందరికీ అందుబాటులో ఉన్నాడు. టు ఎవ్రీ వన్, రిగార్డ్లెస్ ఆఫ్ కాస్ట్. ఏ కాస్ట్ అయినా పర్లేదు, నిమ్న కులస్తుడా, అగ్రవర్ణమా, ఏ కాస్ట్ అయినా పర్లేదు, ఏ రిలీజియన్, హిందువా, ముస్లిమా, సిక్ అని సంబంధం లేదు. సో రిగార్డ్లెస్ ఆఫ్ కాస్ట్, ప్రొఫెషన్ ఆర్ రిలీజియన్, దేవుడు అందరికీ అందుబాటులో, సమానంగా అందుబాటులో ఉన్నాడనే విషయాన్ని తన పోయం ద్వారా చెప్తున్నాడు. సో ద పోయం ఎంకరేజెస్ రీడర్స్ టు రెస్పెక్ట్ ఎవ్రీ ఇండివిజువల్ బికాస్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద డివైన్. సో పోయం మనకి ఏం చెప్తుంది అంటే, రీడర్స్ కి ప్రతి ఒక్క ఇండివిజువల్ ని మీరు గౌరవించండి, ఎందుకంటే మానవులందరూ కూడా దేవుని దృష్టిలో సమానమే, ఇన్ ద ఐస్ ఆఫ్ ద డివైన్. ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద పోయం ఈజ్ ఈక్వాలిటీ బిఫోర్ గాడ్. సో దీని యొక్క ముఖ్య థీమ్ ఏంటి, మెయిన్ థీమ్ ఏంటంటే, సో దేవుని ముందు అందరూ సమానమే, ఈక్వాలిటీ బిఫోర్ గాడ్. సో కబీర్ ఏం ఎంఫసైజ్ చేశాడు అంటే, దేవుడు, గాడ్ డస్ నాట్ డిస్క్రిమినేట్ బిట్వీన్ పీపుల్ బేస్డ్ ఆన్ కాస్ట్, ఆక్యుపేషన్, రిలీజన్. సో దేవుడు ప్రజల యొక్క కులము, వృత్తి, మతం బట్టి ఏ మాత్రం కూడా వివక్ష చూపడు. అందరూ సమానమే, ఆయనకి, భగవంతుడికి అందరూ సమానమే. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ద సేమ్ ఆపర్చునిటీ టు అటైన్ స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ త్రూ సిన్సియర్ డివోషన్. సో అందరూ కూడా భక్తి ద్వారా స్పిరిచువల్ ఎన్లైట్మెంట్, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందవచ్చు, ముక్తిని పొందవచ్చు అన్నాడు. ద పోయం ఆల్సో ప్రమోట్స్ యూనివర్సల్ బ్రదర్హుడ్, సోదర భావాన్ని, అలాగే రిలీజియస్ హార్మనీ, మత సామరస్యాన్ని, సోషల్ ఈక్వాలిటీ, సామాజిక సమానత్వాన్ని ఈ పోయం ప్రమోట్ చేస్తుంది. కబీర్ కండెమ్స్ కాస్ట్ డిస్క్రిమినేషన్ అండ్ రిమైండ్స్ రీడర్స్ దట్ స్పిరిచువల్ గ్రేట్నెస్ డిపెండ్స్ ఆన్ వన్స్ ఇన్నర్ ప్యూరిటీ. సో కబీర్ కుల వివక్షతను వ్యతిరేకిస్తున్నాడు, ఖండించాడు. సో అలాగే ఏం గుర్తు చేస్తున్నాడు? రిమైండ్స్ రీడర్స్ దట్ స్పిరిచువల్ గ్రేట్నెస్, ఆధ్యాత్మిక గొప్పతనం అనేది వ్యక్తి యొక్క అంతర్గత మనస్సు పైన ఆధారపడి ఉంటుంది, స్వచ్ఛమైన మనసు పైన ఆధారపడి ఉంటుంది, నాట్ ఆన్ వన్స్ బర్త్, వ్యక్తి యొక్క పుట్టుకతో కాదు. ద పోయం ఓపెన్స్ విత్ ద స్టేట్మెంట్ that it is unnecessary to ask the caste of saint. According to Kabir, a true saint rises above all social divisions. So కబీర్ ప్రకారం ఏంటి? కబీర్ ఏమంటున్నాడు? సెయింట్ అనేవాడు, సాధువు, నిజమైన సాధువు అన్ని సోషల్ డివిజన్స్ అంటే కులము, మతము పైనుంచి అతనికి ఏమాత్రం సంబంధం లేదు. ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు ఎనీ కాస్ట్, ఎనీ రిలీజియన్. సో ఈజ్ అబోవ్ ఆల్ సోషల్ డివిజన్స్. సో ఓన్లీ ఆయనకి ఏముండాలి? డివోషన్ టు గాడ్, హ్యాస్ నో కనెక్షన్ విత్ కాస్ట్ ఆర్ సోషల్ స్టేటస్. సమాజంలో ఉన్న కులము, సమాజంలో ఉన్న హోదా ఏమాత్రము సంబంధం లేదు. అతనికి దేవునితో మాత్రమే భక్తి ఉంటేనే అతను నిజమైన సెయింట్ అనిపించుకోబడతాడు. సో సెయింట్ అనేవాడికి కులము, మతము ఏమీ లేదు. పీపుల్ ఫ్రమ్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ సొసైటీ, సో సొసైటీలో ఉన్న, సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారు, ఇంక్లూడింగ్ ప్రీస్, పూజారులు, వారియర్స్, యోధులు, మర్చెంట్స్, వ్యాపారులు, మెంబర్స్ ఆఫ్ ఆల్ ద 36 castes, 36 కులాల వాళ్ళు, ఆర్ సెర్చింగ్ ఫర్ ద సేమ్ డివైన్ ట్రూత్. అందరూ కూడా అదే భగవంతుని అన్వేషణలో ఉన్నారు, అదే సత్యాన్వేషణలో ఉన్నారు. సో దిస్ సజెస్ట్ దట్ ద డిజైర్ టు నో గాడ్ ఈస్ కామన్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్. సో ఇది మనకి ఏం చెప్తున్నాడు కబీర్ అంటే, సో గాడ్ అనేవాడు అందరికీ ఒకడే, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కి ఒకరే. కబీర్ దెన్ కాల్స్ ఇట్ ఫాలీ టు జడ్జ్ ఎ సెయింట్ బై కాస్ట్. సో ఇది మూర్ఖత్వం, ఫూలిష్నెస్. ఏంటి మూర్ఖత్వము? ఒక సెయింట్ ని, ఒక సాధువును అతను కాస్ట్ తో జడ్జి చేయడము అంటే, ఆ సెయింట్ కి, సాధువుకి కులము, మతము ఏమీ ఉండదు. టు స్ట్రెంగ్థెన్ హిస్ ఆర్గ్యుమెంట్ he mentions ordinary workers such as barber. సో అతను ఈ విషయాన్ని నొక్కి చెప్పడానికి, బాబర్ మంగలి పని చేసేవాడు, వాషర్ ఉమెన్ బట్టలు ఉతికే వాళ్ళు, కార్పెంటర్ వడ్రింగ్ పని చేసే వాళ్ళు అందరూ కూడా దేవుణ్ణి చేరుకోవచ్చు, స్పిరిచువల్ లిబరేషన్ సాధించవచ్చు అని చెప్తున్నాడు. సో దేవునికి కులము, మతము ఏమీ భేదం ఉండదు. సో దీస్ ఆక్యుపేషన్స్ వర్ ట్రెడిషనల్లీ కన్సిడర్డ్ లోయర్ ఇన్ ద సోషల్ హైరార్కీ. Yet Kabir points out that these people also sought God with equal sincerity. సో ఇది
సమాజంలో నిమ్న వర్గమా అగ్నివర్గమా అని సంబంధం లేకుండా అందరూ కూడా దేవుణ్ణి చేరుకోవచ్చు, స్పిరిచువల్ లిబరేషన్ సాధించవచ్చు, ముక్తిని పొందవచ్చు. ఎవరు? సిన్సియర్ డివోషన్ ఉండాలి దేవుని పట్ల, అత్యంత భక్తి శ్రద్ధలతో దేవుని కొలిస్తే సాధ్యమవుతుంది అంటున్నాడు. ద పోయట్ ఫర్దర్ రెఫర్స్ టు రాయదాస్. సో రవిదాస్ గురించి చెప్తున్నారు. రాయదాస్ ఒక ఫేమస్ సెయింట్ అనమాట, గొప్ప సాధు. అతను లెదర్ వర్కింగ్ కమ్యూనిటీ అంటే చమార్ కమ్యూనిటీకి చెందినవాడు, చర్మకారునికి సంబంధించిన కుటుంబం నుంచి వచ్చినవాడు. అలాగే రిషి స్వపచ. సో రిషి స్వపచ కూడా ఒక టానర్ కాస్ట్, ఇతను కూడా చర్మకారునికి సంబంధించిన కులం నుంచి వచ్చారు. సో వీళ్ళిద్దరు కూడా భక్తితో దేవునికి చేరువయ్యారు. సో భక్తితో దేవుణ్ణి వాళ్ళు స్పిరిచువల్ లిబరేషన్ సాధించారు అని ఈ విధంగా ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. సో ప్రీస్ట్ కావచ్చు, వారియర్ కావచ్చు, మర్చెంట్ కావచ్చు, అన్ని 36 క్యాస్ట్ కావచ్చు, రాయదాస్ కావచ్చు, రిషి స్వప్చా కూడా, వీళ్ళందరూ కూడా దేవుని చేరుకుంటారు. డిస్పైట్ దేర్ హంబుల్ సోషల్ బ్యాక్గ్రౌండ్స్, దే అటైన్డ్ గ్రేట్ స్పిరిచువల్ విజ్డమ్ అండ్ బికేమ్ రెస్పెక్టెడ్ సెయింట్స్. సో వాళ్ళు సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానీ వాళ్ళు స్పిరిచువల్ విజ్డమ్ను, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సాధించారు. సో వాళ్ళు సాధువులుగా ఇక్కడ గౌరవాన్ని పొందారు. దీస్ ఎగ్జాంపుల్స్ ప్రూవ్ దట్ గాడ్ వాల్యూస్ డివోషన్ రాదర్ దెన్ సోషల్ ర్యాంక్. సో ఈ ఎగ్జాంపుల్స్ వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే దేవుడు భక్తినికే విలువ ఇస్తాడు, కానీ సోషల్ ర్యాంక్ కి కాదు. అంటే సమాజంలో ఉన్న హోదా, నువ్వు అగ్రవర్ణమా, నిమ్న కులమా, గొప్పవాడవా, డబ్బునవాడవా అనేది దేవుడికి పట్టదు. సో భక్తియే ముఖ్యము, దానికే భగవంతుడు వాల్యూ ఇస్తాడు. ఇన్ ద కన్క్లూడింగ్ లైన్స్, చివరి లైన్స్ లో ముగింపులో ఏం చెప్తున్నాడో కబీర్ ఎక్స్పాండ్స్ హిస్ మెసేజ్ బియాండ్ కాస్ట్ టు ఇంక్లూడ్ రిలీజియన్. చివరిలో కాస్టే కాదు, గాడ్ హ్యాస్ నో రిలీజియన్ రిస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్. ఏ మతమైనా సరే దేవుని చేరుకునవలసింది ఒకటే మార్గము, వివిధ మార్గాలైన దేవుడు ఒక్కడే అని చెప్తున్నాడు. ఇట్ డిక్లేర్స్ దట్ బోత్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ హ్యావ్ రీచ్డ్ ద సేమ్ అల్టిమేట్ ట్రూత్. సో హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా అదే ఒక సత్యాన్ని అన్వేషించారు, ఆ విధంగా స్పిరిచువల్ లిబరేషన్ పొందారు. వేర్ ఆల్ వరల్డ్ డిస్టింక్షన్స్ డిసపియర్. అది అక్కడ దేవుని దగ్గర మనం ప్రపంచంలో ఉన్న ఇక్కడ డిస్టింక్షన్స్ అన్ని అంటే విభజనలన్నీ కూడా ఉండవు. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ హిందూ అండ్ ముస్లిం, రిచ్ అండ్ పూర్. సో దేవుని దగ్గర, దేవుని సమక్షంలో హిందువా, ముస్లిమా, ధనికుడా, పేదవాడా, హై కాస్ట్, అగ్రవర్ణమా, లో కాస్ట్, నిమ్న కులస్తుడా, అటువంటి భేదభావం ఏమీ ఉండదు. సో అందరికీ గాడ్ భగవంతుడు దృష్టిలో అందరూ సమానమే. స్పిరిచువల్ రియలైజేషన్ యునైట్స్ ఆల్ హ్యుమానిటీ. సో మానవ సమాజాన్ని ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అందరినీ కలుపుతుంది, ఏకం చేస్తుంది అని కబీర్ నమ్మినాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.